బాబా की जय అవతార్ మే హే బాబా की జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో ప్రార్థనా గీతాన్ని వైదేహి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం సుశీల గారు హారతికి రెడీగా ఉండాలి. జై బాబా అండి. వైదేహి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివి శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గంలంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की జై జై బాబా మహారాజ్ని జై బాబా. జై బాబా అండి. వైదేహి గారు ప్రార్థనా గీతంతో ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని అద్భుత విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. అంటే ఈ పుస్తకం ట్రాన్స్లేట్ చేసిన రామకృష్ణ గారు ఏం చెప్తారంటే, అసలు రచయిత యొక్క ఆకాంక్ష అని చెప్పారు. చాలా అద్భుతమైన విషయం. అంటే ఈ పుస్తకం ద్వారా మనం ఎలాంటి లబ్ధి పొందుతాము అని చెప్తున్నారు. ఆ రియల్ ట్రెజరస్ ఈ సత్య సంపద అనే పుస్తకాన్ని రాసిన రచయిత గురించి చెప్తూ అతని కోరిక ఏంటంటే, ఇది చదువుతున్న పాఠకులు వారి జీవితంలో తారసపడే సమస్యలకు మండలిచే చెప్పబడిన బాబా సూచనలు మార్గదర్శకత్వం చేస్తాయని, పాఠకులు దాని లాభాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాడు రచయిత అని రాశారు రామకృష్ణ గారు. అంటే ఎంత అద్భుతమైన ఉద్దేశం ఆయనది. అంటే దీనివల్ల మనం ఒక పాఠం కింద చదివేయకుండా, అంటే ఏదో ఈ పుస్తకం అవగొట్టేశామని కాకుండా, మనం ఒక మార్గదర్శకత్వాన్ని వహిస్తుందనమాట. అది సూచిస్తుంది ఈ పుస్తకం వలన ఆ లబ్ధిని పొందండి అని రాస్తున్నారు రామకృష్ణ గారు. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి చాప్టరు కూడా మనకి దేన్నో దాన్ని అందిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ప్రార్థనలోని చదువుకున్నాం ఒక చాప్టర్‌లో. ప్రార్థనలంటే మన కోసం, మన కోరికల కోసం కాకుండా ఇతరుల కోసం గనక నువ్వు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ఆయన వింటాడు. అండ్ నీకు వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అని బాబా చెప్పారు ప్రార్థన వల్ల. ఇక నెక్స్ట్ చాప్టర్‌లో ఏం తెలుసుకున్నాం? సంస్మరణ మాత్రమే పరిగణింపబడుతుంది. అంటే నువ్వు భగవంతుని స్మరణ చేసేటప్పుడు నీకది నష్టమైనా, బాధ అయినా కూడా అది లాభమే చేకూరుస్తుంది. అలా కాకుండా నువ్వు దేన్నో ఆశించి కనుక చేస్తే, దానివల్ల ఈ ప్రాపంచిక సుఖాల కోసమో, దేనికోసమో స్మరణ చేస్తే అది నీకు లాభం చేకూరదు కాదు కదా! నష్టమే వాటిల్లుతుంది అని చెప్పి బాబా చెప్తారు. అంటే స్మరణ ఎప్పుడూ కూడా భగవంతుడిని ఎప్పుడూ కూడా స్మరణ ఎప్పుడూ కూడా ఆయన కోసం, ఆయన ప్రేమని, ఆయన కృపను పొందడం కోసమే ఈ స్మరణ అన్నది చెయ్యాలనే సంగతి తెలుసుకున్నాం. ఇక బాధ మేలుకొల్పే పిలుపులో
ఎక్కువ కష్టాలొచ్చేస్తా ఉంటాయి. చాలామంది అంటే ఇందులో రాస్తారు కూడా బాబా ప్రేమికులకే ఎక్కువ కష్టాలు అని. అంటే ఒక సంస్కార నిర్మూలన జరగాలంటే ఆ బాధ అవసరం. అందుకే బాబా కూడా అంటారు, "బాధ వలన నన్ను ఎక్కువగా తలుచుకోవడం అది నీకు లాభమే కదా!" అంటారు బాబా బాలనాట్‌ని. అలాగే ఈ బాధ అన్నది ఒక మేలుకొల్పే పిలుపని కూడా చెప్తున్నారు. అంటే మనలో ఉన్న నిద్రావస్థలో ఉన్న భగవంతుడిని మేలుకొల్పుతుంది. ఎందుకంటే ఈ బాధలోనే ఎక్కువగా ఆయన్ని స్మరించుకుంటాం. ఆయన మీదే పూర్తిగా ఆధారపడి జీవిస్తాం కనుక, అది ఒక రకంగా లాభమే అని చెప్పారు. ఇక నిన్న దివ్యేచ్ఛ గురించి ఏం చెప్తున్నారు అంటే, ఒక రాజుంటాడు, శాసనాలు పెడతాడు. దొంగతనం చేసిన వాడికి ఈ శిక్ష, మర్డర్ చేసిన వాడికి ఈ శిక్ష అని శాసనాలు పెట్టేస్తాడు. ఇంక రాజు దాకా వెళ్ళదు ఆ కేసు. మంత్రులు, సైనికులే ఆ శాసనాలు నడిపిస్తూ ఉంటారు. అలాగే భగవంతుడు నువ్వు మంచి కార్యాలు చెయ్యి, మంచి సంస్కారాలు ప్రోగు చేసుకో, నా సాన్నిధ్యంలో ఉండు, భగవంతుని ఇలా ఇన్ని చెప్పాడాయన. అవన్నీ శాసనాలు. సందేశాలన్నీ కూడా మనకి శాసనాలండి. అందుకే బాబా మైవిషిస్తూ ఏమంటారు, నా ప్రేమికుడన్నవాడు వీటిని పాటించి తీరాలి. అది ఒక శాసనం, ఒక ఆర్డరు. అలాగే భగవంతుడు ఏది అందిచ్చినా కూడా అది శాసనంగా మనం భావించాలి. దానికి వ్యతిరేకంగా వెళితే శిక్ష తప్పదు. అదే కర్మ ఫలితం అనుభవించడం. ఇక్కడ లాస్ట్‌లో ఏం రాస్తున్నారంటే ఈ దివ్యేచ్ఛలో ఆయన ఏది చేయడు. అయినా ఆయన ఇచ్చ అనగా ఆయన చేసిన శాసనాన్ని రాజ్యాన్ని నడిపిస్తుంది. అదే భగవంతుని ఇచ్చ విషయంలో కూడా జరిగేది. భగవంతుడు ఏది చేయడు. అయినా ఒక గడ్డిపోచ కదలిక కూడా ఆయన ఇచ్చ పైననే ఆధారపడి దానికి లోబడి ఉంటుంది. అంటే మనం బాబా చెప్పారు, "నువ్వు అటు వెళ్ళకు. ఆ మార్గం మంచిది కాదు. ఈ మార్గంలో పయనించు" అన్నా కూడా అందుకే బాబా మెహరాబ్ చిన్న ఎగ్జాంపుల్ మనకు తెలియడానికండి. బాబా అంటారు, తన దర్శనం అయిపోయాక నేరుగా ఇంటికెళ్ళిపోమంటారు. ఎందుకంటే మధ్యలో నువ్వు ఆగినా, ఏం చేసినా దానికి నేను బాధ్యత వహించను. దానివల్ల చాలా కష్టాలు, బాధలు వస్తాయి నీకు. ఈ ప్రేమ ప్రసాదాన్ని ఆయన దర్శనం అవనండి, ఆలింగన భాగ్యం ఏదైనా సరే దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపో అంటారు. దాన్ని ఏమవుతుంది మధ్యలో దింపడం వల్ల ఈ ప్రాపంచికంలో మునిగిపోయి కొని తెచ్చుకుంటామట బాధలు. ఈ ప్రసాదాన్ని జారవిడుచుకుంటాం. ఈ అద్భుతమైన అనుభూతిని మనం జారవిడుచుకుంటాం కనుక బాబా ఏం చెప్తున్నారు, నేరుగా నువ్వు ఇంటికెళ్ళిపో అని చెప్పారు. మెహరాబాద్ నుంచి డైరెక్ట్ నా దర్శనమయ్యాక. కానీ నేను అలా కాదు. నాకు పూనాలో ఏదో పనుంది. బాంబేలో షాపింగ్ చేయాలి. నువ్వు దిగావనుకో, అక్కడ జరిగే నీకు కష్ట నష్టాలకి నేను బాధ్యత వహించను అని కూడా బాబా ఖచ్చితంగా చెప్పేశారు. కాబట్టి బాబా అది శాసనంగా మనం భావించాలి. బాబా చెప్పారు. మధ్యలో దిగొద్దన్నారు. కాబట్టి మనం దిగకుండా వచ్చేస్తే దానివల్ల మనం లబ్ధి పొందుతాం. లేదు బాబా నాకు పనుందండి అర్జెంటు అని ఆలోచించుకుంటే నష్టమే వాటిల్లుతుంది. కాబట్టి బాబా మనం అనుకుంటాం ఈ బాధలన్నీ భగవంతుడు నాకే ఇస్తున్నాడు అని. కానీ అది కాదు అంటున్నారు తండ్రి. ఒక శాసనం పెట్టాక ఇలాగే వెళ్ళు అనన్నాక నువ్వు తప్పుకుని వెళితే అది నీ కర్మఫలం. అది అనుభవించి తీరాలి. దాని నుంచి మాత్రం నేను తీయలేను అంటారు. అందుకే నీ కర్మల్లో అయితే నేను వేలు పెట్టను. కానీ దాన్ని అధిగమించేలా చేస్తాను. పరిష్కారం చూపిస్తాను. సమస్య నుంచి తేలికగా బయటపడే మార్గాన్నయితే నేను చూపిస్తాను అంటారు. కాబట్టి దివ్యేచ్ఛ అంటే కనుక ఆయన శాసనమే నడిపిస్తుందనే భావనతో బాబా చెప్పినట్టుగా నడవడానికి మన జీవితాన్ని అటువైపు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక ఈరోజు కర్మ మరియు కృప గురించి బాబా ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందామండి. కర్మ గురించిన చర్చలెప్పుడు తప్పనిసరిగా ఎవరైనా తన కర్మను తాను మార్చుకోగలడా అనే ప్రశ్నలకు దారితీస్తాయి. ఒకసారి అలాంటి చర్చలో సమాధానంగా బాల్నటు ఒక కథ చెప్పారు. రుస్తుంబి బల్హాడి చెప్తున్నాడు. అసమాడికి నా కర్మండి, నేను చేసుకున్న కర్మండి అంటూ ఉంటాం కదా! ఈ కర్మల్ని మార్చుకోవచ్చా? ఈ కర్మలు ఎలాగైనా అంటే మార్చుకోవడానికి వీలుంటుందా? అడిగేట్టెవరో. అడిగితే బాల్నాడు కథ చెప్పాట. ఆ కథ ఏంటంటే ఒక వ్యక్తి బ్యాంకుకు వెళ్లి తన ఖాతా నుండి రూ. 1500 ఇప్పించమని యాత్రలకు వెళ్ళడానికి అంత డబ్బు తనకు కావాలని అడిగితే, ఆ బ్యాంకరు అంటే ఆ క్యాషియరు అతనికి కొంతసేపు వేచి ఉండమని చెప్పి, అతని అకౌంట్ అంటే ఖాతాను సరిచూచి, అతడు కేవలం రూ. 1000 మాత్రమే తీసుకోవచ్చని, అతను కోరిన 1500 ఇవ్వలేనని తెలియజేస్తాడు బ్యాంకరు. ఎందుకంటే అతని ఖాతాలో ఉన్న డబ్బు అంతేనని చెప్తాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారిక్కడ. అంటే కర్మని మార్చుకోవచ్చా అని అడిగారు కదా! దానికి బాలనాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక బ్యాంక్‌కెళ్తావు. నీ అకౌంట్‌లో డబ్బు నీకు తెలుసు. కానీ నువ్వు రూ. 1000 నీ అకౌంట్‌లో అని తెలిసినా కూడా నాకు 1500 కావాలి అంటే బ్యాంకర్ ఏం చేయలేడు. ఎందుకంటే నీ అకౌంట్‌లో ఉన్నది రూ. 1000 నేను అంతకన్నా నేను ఇవ్వలేను అని చెప్తాడు ఖచ్చితంగా. కర్మ అలాంటిదే అంటున్నారు.
నీకు ఏది బాకీ ఉంటే అదే పొందగలవు. అది నీవు చేసిన పనులు లేదా కర్మల వల్ల నిర్ణయింపబడుతుంది. అవి మంచివైనా, చెడ్డవైనా నీ ఖాతాలో నీ సంస్కారాలుగా నమోదు చేయబడతాయి. దానినే విధిగా చెప్పుకోవచ్చు. అంటే ఎంత జాగ్రత్తగా మనం మసలాలో ఇది ఇది చెప్తుందండి. అందుకే బాబా నిత్య సహచరణ చేసుకో. నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. చేసే ప్రార్థన నిజాయితీగా చెయ్యి. నేనక్కడ ఉంటాను. హృదయపూర్తిగా, నిజాయితీగా నన్ను నన్ను పిలిస్తే నేను తప్పకుండా రక్షిస్తాను. ఇవన్నీ మాటల సారాంశం ఏంటంటే, మనం చేసే ప్రతి కర్మ కూడా, ప్రతి చర్య కూడా సంస్కారం అయిపోతుంది. అది మంచిదైనా, చెడ్డదైనా కూడా. అందుకని బాబా చెప్పేదేంటంటే, నన్ను నిత్య సహచరణ చేసుకో అని చెప్పేది. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? కర్మ అలాంటిదే. ఎలాంటిది? బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. ఎంత ఉంటే అంతే తీసుకోగలవు. అంటే నువ్వు ఏది చేస్తే అదే తిరిగొస్తుంది నీకు. అందుకని అది మంచిదైనా, చెడ్డదైనా నీ ఖాతాలో నీ సంస్కారాలుగా నమోదు చేయబడతాయి. దానినే విధిగా చెప్పుకోవచ్చు అంటున్నారు బాలనాటు. ఇక ఆ బ్యాంకర్ కుమారుడు బ్యాంక్‌కెళ్తే ఇప్పుడు ఒక కస్టమర్‌గా నువ్వు వెళ్ళావు. నీకు రిజల్ట్ అది. నీ అకౌంట్‌లో ఎంతుంటే అంతే ఇవ్వగలను అంటున్నాడు. అదే ఆ క్యాషియర్ కొడుకే బ్యాంక్‌కెళ్ళాడనుకోండి. ఆయన వద్దకెళ్ళి వాళ్ళ నాన్నని అడుగుతాడు. తాను కూడా యాత్రకు వెళ్తున్నానని తనకు రూ. 1500 కావాలని అడిగితే, ఆ తండ్రి సమాధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే కొడుకే నేరుగా వచ్చి అడుగుతున్నాడు కనుక. ఆయన తన కుమారుని కనీసం రూ. 2000 తీసుకుని వెళ్ళమని, అది కూడా ప్రయాణానికి సరిపోతుందో లేదో అనే సందేహం వెల్లబుచ్చుతాడు ఆ క్యాషియర్ అయిన తండ్రి. బాబా కృప బ్యాంకర్‌కు అతని కుమారునిపై గల ప్రేమ వంటిది. చూసారా ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో? ఒక అకౌంటెంట్‌గా ఒక అకౌంట్ ఉన్న కస్టమర్‌గా వెళితే బ్యాంకర్ అలా సమాధానం ఇస్తాడు. అదే ఆ బ్యాంకర్ కొడుకుగా వెళితే తండ్రి సమాధానం ఇలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ బాలనాట ఏం చెప్తున్నారంటే, ఈ కృప ఆ బాబా కృప ఎలా ఉంటుందంటే బ్యాంకర్‌కి అతని కుమారునిపై గల ప్రేమ వంటిది. 1500 ఏం సరిపోతుందన్నా, 2000 తీసుకెళ్ళు అని అంటాట. అంటే భగవంతుని కృప అలా ప్రసరిస్తుంది అని చెప్తున్నారిక్కడ. అతడు అతని కుమారుని ఖాతా చూడాలని చెప్పలేదు. అతని కుమారునిపై గల ప్రేమ వల్లనే తన కుమారుడికి సహాయం చేయాలనుకుంటాడు. అంటే వెంటనే నువ్వుండు నీ ఖాతాలో ఎంతుందో అనలేదు చూడండి. ఆ తండ్రి ప్రేమ, ఆ కృప, భగవంతుని కృప అలా ఉంటుందని చెప్తున్నారు. అందుకే కదా బాబా నీతో ఎన్ని బలహీనతలైనా ఉండని. కానీ నాతో ఉన్నావా లేదా అదొక్కటే నేను చూస్తాను అంటారు. బాబూజీ కూడా చెప్తారు. ఒక ఇంజిన్‌ని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఒక ఇంజిను తనతో లింక్ అయ్యి ఉన్నాయా బోగీలు అనేది చూసుకుంటుంది. ఆ బోగీల్లో ఏమున్నా పట్టించుకోదు. బంగారం ఉన్నా, చెత్తున్నా కూడా పట్టించుకోదు. నాతో లింక్ అప్ అయి ఉందా లేదా చూసుకొని ఇంజిన్ గమ్యాన్ని తీసుకెళ్ళిపోతుంది. అలాగే బాబా కూడా ఏమంటున్నారు, నాతో ఉన్నావా లేదా నీలో ఎన్ని బలహీనతలైనా ఉండని. నాతో ఉండడం అన్నది నాకు ముఖ్యం అంటారు బాబా. అలాగే ఇక్కడ కుమారుడు వచ్చి స్వయంగా అడిగేసరికి ఇంకా ఖాతాలు చూడడం, లెక్కలేయడం అలాంటిదేమి ఉండదండి. ఆ ప్రేమ కృపావర్షం అలా కురిపించేస్తాడు. తండ్రి ఎప్పుడైతే ఈ అకౌంట్ చూడకుండా అంత ప్రేమని "నువ్వు ఎంత ఇది కాదు నాన్న ఇంకొంచెం తీసుకో" అని చెప్తాడనమాట. అలా ఉంటుంది బాబా కృప అని చెప్తున్నాడు బాలనాటు. బాబా కృప కూడా అలాంటిదే. మీకు మీ కర్మ గత జన్మల నుండే వెంటాడుతూ ఉంటుంది. కానీ బాబా కృప కర్మను అధిగమించి ఉంటుంది. ఆయన కృపను పొందడానికి ఎవరైనా ఆయనను స్మరించుకోవాలి. నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఆర్తితో ఆయనను పిలవాలి అన్నారు బాల్నాటు. బాల్నాటు ఇంకా ఇలా చెప్తున్నారు నవ్వుతూ. మనం మూర్ఖుడైన బ్యాంకరు కుమారుల్లాంటి వాళ్ళం. అంటే వాడు ఎంత అమాయకంగా తండ్రి దగ్గరికెళ్ళి 1500 చాలు అంటున్నాడు. ఎంత అమాయకత్వం తండ్రి అడిగితే ఎంతైనా ఇస్తాడు. కానీ మనం అలాంటి వాళ్ళమని చెప్తున్నాడు. అంటే మనం ఒక కోరిక కోరుతామండి. అది తీరదు. కానీ భగవంతుడు తెలుసు ఆ కోరిక తీరితే మనకి నష్టం కలుగుతుందా? లాభం కలుగుతుందా? చూసి మనకిస్తాడు. అంటే తండ్రి స్వభావం అలా ఉంటుంది. ఇక్కడ మనం బ్యాంకు కుమారుల్లా ఏమంటున్నాం? 1500 అడుగుతున్నాం. అతడు తన తండ్రితో నాన్న నేను రూ. 2000 తీసుకోలేను. నేను కేవలం రూ. 1500 పొదుపు చేశాను. నా ఖాతాలో అంతే ఉంది. అంటే ఆ కుమారుడు తన తండ్రి యొక్క ప్రేమను, ఆప్యాయతను అర్థం చేసుకోలేకపోయాడు అని అర్థం. మనం ఎంత అమాయకంగా బ్యాంకర్ కుమారుడు బ్యాంక్‌కెళ్ళి నాన్న 1500 అంటే 2000 ఇస్తానంటున్నాడు. కానీ వాడేమంటున్నాడు? లేదు లేదు నాన్న నా అకౌంట్‌లో 1500 ఉంది. నేను 2000 తీసుకోలేను అంటున్నాడు. అంటే నీకు అవగాహన కాలేదు. ఆయన కృప గురించి,
ఆయన్ని ప్రేమించడం గురించి బాబా చెప్పిన సారాంశం గురించి. మనం అలాంటి వాళ్ళమని చెప్తున్నారు. అంటే మూర్ఖుడైన బ్యాంకర్ కుమారులు లాంటి వాళ్ళం. ఆయన కృపావర్షం, ఆయన ప్రేమ వర్షం మనకి అర్థం కాలేదు అని చెప్తున్నాడు. అలాగే మనం మన కర్మానుసారం వెళ్ళడానికే నిర్ణయించుకుంటే, బాబా యొక్క ప్రేమాన్విత కృపను అంగీకరించకపోతే బాబా ఏమంటారంటే, సరే అలాగే నీ కర్మానుసారమే నీకు జరగవలసింది జరగాలని నువ్వనుకుంటే అలాగే కానీ, నేను నా కృప ద్వారా అంతకంటే అధికంగా ఇవ్వాలనుకున్నాను. అయినా నీవు నీ కర్మ ప్రకారంగానే కావాలనుకుంటే అలాగే కానీలే. అందుకే బాబా నేను నీ కర్మలో నేను జోక్యం చేసుకోను అంటారు బాబా. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అనుభవించాలది తప్పదు. అందుకే మన బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో కూడా ఆహ్, నీ న్యా ప్రతిదాన్ని అంగీకరించమంటారు. నా ఇచ్చని అంటే నీ జీవితంలో కష్టమొచ్చినా, సుఖమొచ్చినా కూడా యాక్సెప్ట్ చేసేస్తే మళ్ళీ జన్మకి పాస్ ఆన్ అవ్వదనమాట. అందుకని బాబా నా ఇచ్చని అంగీకరించు, నా కృపకి పాత్రుడవు అంటారు. కృప అంటే అండి బాబా చెప్పిన ఒక 2 లక్షణాలు చెప్తాను. మనకి కృప అంటే ప్రేమ అనుకుంటాం. కృప అంటే ప్రేమ కాదండి. కృప కనుక కలిగితే ప్రేమ పుడుతుందనమాట. ఆ కృప కలగాలంటే నీలో 5 లక్షణాలుండాలి అన్నారు బాబా. ఏంటంటే పరోక్ష నింద, పరనింద చేయకుండా ఉండడం. బాధపడకుండా ఉండడం. అన్నిటిని పాజిటివ్‌గా తీసుకోవడం. సహనం కలిగి ఉండడం. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం. ఈ 5 లక్షణాలు కలిగి ఉంటే నాకు కృపావర్షం కురుస్తుంది. అప్పుడు నువ్వు నన్ను అధికాధికంగా ప్రేమించగలవు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా అన్నారు. మళ్ళీ బాబా పాపం జాలేసి అందరూ చాలా కంగారు పడిపోయారట దర్బార్‌లో. బాబోయ్! ఇవన్నీ ఎలా? పరోక్షంగా, పరంగా ఎలా కుదురుతుంది? మనకు కుదరదు. ఇద్దరం కలిసామంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. దానికి చిన్న చిట్కా చెప్పారు బాబా. ఇద్దరు కలిసినప్పుడు ఈ ప్రాపంచికరంగా ఒక నిమిషం మాట్లాడుకోండి. మూడో నిమిషం మీరేం చేస్తారంటే నన్ను వచ్చి కూర్చోబెట్టండి ఆ సభలో అంటున్నాడాయన. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రాపంచికంలో వెళ్తున్నావో నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ ఆన్‌లైన్ స్కైపుల్లో మనం బాబా గురించి బోలెడు విన్నాం కనుక 2 నిమిషాలు ఎలా ఉన్నావు ఏంటి అని అడిగేసి, మూడో నిమిషం ఈరోజు బాబా గురించి మనం ఏం తెలుసుకున్నాం? బాబా ఇలా అన్నారండి. బాబా అలా అలా నువ్వు నన్ను కూర్చోబెట్టేయి ఆ సభలో అంటున్నాడు. అలా నువ్వు పరోక్ష నిందకి, పరనిందకి దూరం అవ్వగలవు. ఇక బాధపడకుండా ఉండడం. ఎందుకంటే ఎందుకు బాధపడాలి మనం? పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం నిజాయితీగా ప్రార్థన చేస్తూ అంతా ఆయన చూసుకుంటాడు. నన్ను రక్షించేవాడు ఆయన. నువ్వు హృదయపూర్తిగా ప్రార్థన చేస్తూ, మళ్ళీ వెంటనే నువ్వు బాధపడితే, నీకు నా మీద నమ్మకం లేదనమాట. అంటే నువ్వు చేసే ప్రార్థన నిజాయితీది కాదనమాట. అంటే నువ్వు పూర్తిగా ప్రేమపూర్వకంగా నేనక్కడ ఉన్నాననే ఇదితో నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల నువ్వు బాధపడుతున్నావు. ఎప్పుడైతే నీ నిజాయితీ ప్రార్థన చేస్తే కనుక, అప్పుడు నువ్వు బాధపడకుండా ఉండవు. అంటే ప్రతీదీ కూడా ఇంతకన్నా బాధపడేవాడు గుర్తుకొచ్చి, ఈ బాధ బాధే కాదనిపిస్తుందనమాట. అలా బాధపడదు. సహనం. అంటే ఏం జరిగినా కూడా తండ్రి నీ ఇచ్చ అనే స్థితికి వెళ్ళిపోవాలి. అంటే ఎలాంటి స్థితికెళ్ళిపోవాలి? మనం అంటే సహనం కలిగి ఉండాలి. అలా ఉండాలంటే తామరాకు మీద నీటి బొట్టులా. అంటే ప్రతిదానికి నాతోనే ఉంది, నా వల్లనే జరుగుతుంది, నాకే ఇంత ఇలా నేను తీసేసుకుంటే కనుక నువ్వు సహనం కలిగి ఉంటావు. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది. సంస్కార రాహిత్యము జరుగుతుంది. ఇలా సహనం కలిగి ఇలా 5 లక్షణాలు బాబా చెప్పేసరికి సభలో అందరూ కంగారు పడితే, బాబా ఇంకా అత్యున్నతమైన యోగం చెప్తాను మీకు అంటున్నారు బాబా. అది కూడా ఏంటంటే ఈ పుస్తకంలో లేదండి. కానీ మనకి కృప గురించి తెలియాలని నేను ఇది చెప్తున్నాను నేను తెలుసుకున్న విషయాన్ని. అప్పుడు ఈ అత్యున్నత యోగము అంటే అందులో కూడా 3 లక్షణాలు చెప్పారు బాబా. అంటే సహవాసుల్లో పాల్గొనడం, సత్సాంగత్యం, లేదా నిస్వార్థ సేవ, లేదా నిరంతర నామస్మరణ. సత్సాంగత్యం అంటే ఇలా మనం సహవాసులు అంటే ఇలా ఆన్‌లైన్‌లో ఎక్కడైతే ఇద్దరు కలిసి నా గురించి మాట్లాడుకుంటారో అక్కడ నేనొచ్చి కూర్చుంటానన్నారు. కాబట్టి ఈ బుల్లి ఫోనులో బాబా దర్బార్‌లో బాబా ఉన్నారండి. అలాంటి ఆయన సాంగత్యంలో మనం ఉన్నప్పుడు మనం ఎంత జాగరూకతగా అంటే మమైకమైపోకుండా ఆయన మీదే ఏకాగ్రత వహిస్తూ ఆయన చెప్పే సందేశాలని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడమాట. అలాంటి సాంగత్యాలను పెంచుకోవడం. ఆయన సాన్నిధ్యంలో గడపడం. అది గూడా నీకు నా కృపను ప్రసరించేలా చేస్తుంది. లేదా నిస్వార్థ సేవ. ఈ నిస్వార్థ సేవ ఏమవుతుంది? భగవంతుడు నాకిచ్చిన అవకాశంగా నువ్వు భావిస్తూ అంటే నువ్వు లేకపోతే ఎవరి చేతనా ఆయన చేయించుకుంటాడు. కానీ నీ దగ్గరికొచ్చింది ఒక అవకాశం. ఒకళ్ళు డబ్బిమ్మనో, మాట సాయమో ఏదో ఒకటి అడుగుతాడు నీ దగ్గరికొచ్చి. ఇంతమంది ప్రపంచంలో నీ దగ్గరికే వచ్చి అడిగితే నువ్వేం ఆశించాలి? నాకేంటి అనకూడదు. భగవంతుడిచ్చిన తన పనిలో నాకొక అవకాశం ఇస్తున్నాడు ఆయన పనిలో అని చెప్పి భావించి, ఆయనకే సర్వార్పణ అవ్వాలి. అందుకే పెద్దలు కృష్ణార్పణం అనేవారు. అలాగా నిస్వార్థ సేవ చెయ్యి. అది కూడా నా కృపను ప్రసరింపజేస్తుంది. ఇవన్నీ కాదు నిరంతర నామస్మరణ. ఈ నిరంతర నామస్మరణ ఏమవుతుందంటే, నీకొక దోమతెరలా కాపాడుతుంది.
అంటే ఆలోచన మనకు వస్తూనే ఉంటాయండి. ఇక్కడ మాట్లాడుతున్నా, బాబా దర్బార్‌లో ఉన్నా, మెహరాబాద్ ఎళ్ళినా ఈ ఆలోచన, ఈ మాయ మనల్ని వదలదు. అప్పుడేం చేయాలి? నిరంతర నామస్మరణ. బాబా, బాబా, బాబా మనకు ఇప్పుడు కొంచెం అలవాటైంది. అమ్మ అనడం మానేసి కొంచెం బాబా అనడం అలవాటైంది. దీన్ని పెంచుకోవాలన్నమాట. అధికాధికంగా నామస్మరణ చేయడం. అంటే ఎలా కుదురుతుందండి అంటే, బాబా చాలా అనువైన క్షణాలు చెప్పారు. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, బాత్రూమ్‌లో ఉన్నప్పుడు ఏ కండిషన్‌లో పెట్టలేదండి. చాలా స్వేచ్ఛ ఇచ్చేసాడు ఈ అవతారంలో ప్రేమికులకి బాబా. కాబట్టి ఇలాగే కూర్చొని ప్రార్థన చేయాలి. ఇక్కడి నుంచి నేను నామం చేయాలి అని చెప్పలా. బాత్రూమ్‌లో కూడా నన్ను తలుచుకోవచ్చు అని ఫ్రీ ఇచ్చేసాడు తండ్రి. బాత్రూమ్‌లో ఇచ్చేసాడు కదా! అని చెప్పి బాత్రూమ్‌లో తలుచుకోమన్నారని కామెంట్ కూడా వస్తున్నాయి. కానీ అది కాదు తండ్రి చెప్పేది. నీకు స్వేచ్ఛనిస్తున్నాను అంటున్నాడాయన. పూర్తి స్వేచ్ఛటండి. ఆయన వెయిట్ చేస్తాట. ఈ జన్మ కాపోతే ఇంకో జన్మ టైమ్ ఇస్తున్నాను. కానీ ఎప్పటికైనా నువ్వు నాలో చేరేవాడివే. అది తప్ప ఇంకో మార్గం లేదు. అది ఈ జన్మలోనే సదవకాశంగా తీసుకోవచ్చు గదా! అంటారు బాబా. కాబట్టి మనం నిరంతర నామస్మరణ ద్వారా కూడా ఆయన కృపకి పాత్రులం అవ్వగలమాట. అందుకని బాబా ఏం చెప్తున్నారు? ఇవన్నీ ఈ కర్మ నుంచి నువ్వు తప్పించుకోవాలన్నా, ఈ కర్మని మార్చుకోవాలన్నా ఒకవేళ ఈ పెద్ద కష్టం నుంచి తేలికగా అంటే దాటేసాక మనకు తెలుస్తుందండి. అంతవరకు అందులో ఉన్నంత సేపు తెలీదు. అది ఆయన కృపనమాట. ఆయన కృప ప్రసరించాలంటే ఇలా ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోవడం, ఆయన ఇచ్చకి తలవొగ్గడం, నిరంతర నామస్మరణ, లేతే పరోక్ష నింద చేయకుండా ఉండడం. ఇవన్నీ చేయడం ఏమవుతుందంటే ఆయన కృపకి పాత్రులమయ్యి, ఈ కర్మలో ఆయన కలగజేసుకొని తేలికగా అంటే పరిష్కారాన్ని చూపించి ఆయనే దాటవేస్తాడు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందేంటంటే కర్మ అంటే మనం చేసే ప్రతి చర్య. అందుకని బాబా మంచి కర్మలు చేయండి అనేది ఎందుకంటే, ఈ మంచి కర్మల వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొక 2 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను. మంచి కర్మలు, చెడ్డ కర్మలు 2 సంస్కారాలే. కానీ ఈ మంచి కర్మలు చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, మన మనసు పనిచేయడం మానేసి, హృదయం పనిచేయడం అలవాటవుతుందన్నమాట. హృదయంలో ఎవరుంటారు? బాబా నా సనాతన దేవాలయం మీ హృదయమే అని చెప్పారు. హృదయాన్నే కానుకగా నిమ్మన్నారు. కాబట్టి అప్పుడు మనసు ఆగిపోయి హృదయం పనిచేస్తుంది. ఆ హృదయంలో ఏముంటుంది? ఈ నేను, నాది అని కాకుండా మనం వస్తుంది. అంటే ప్రేమ కలుగుతుందండి. ఈ ప్రేమ భగవంతుడు, భగవంతుడే ప్రేమ కనుక ఎప్పుడైతే హృదయం నిండా ప్రేమ ఉంటుందో అక్కడ భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. అక్కడ భగవంతుడే వచ్చి కూర్చున్నప్పుడు ఇంక మనకి భయమేముంది? దేన్నైనా తేలికగా దాటేయగలం అన్నమాట. అందుకనే బాబా ఏమంటున్నారు? మన కర్మని మార్చుకునే శక్తి కూడా మనకి భగవంతుడు అవకాశంగా ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతికి సుశీల వెంకట్రావు గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. అంటే ఈ పుస్తకంలో కొంచెమే ఒక పేజీయే ఉంటుంది కానీ, వాటిలో బాబా ఏం చెప్పారో కూడా నేను ఆహ్, కలిపి చెబుతున్నానండి. దానివల్ల రోజుకొక చాప్టరే అవుతోంది. ఇది ఓకే అంటే ఇలా కంటిన్యూ చేద్దాం. లేదు బుక్ రీడింగ్ కింద చేసేసుకుందాము అంటే, బుక్ రీడింగ్ కింద చేసుకుందాం. అది ఏ విషయం నాకు చెప్పండి. జై బాబా. జై బాబా అండి. నా వాయిస్ వినిపిస్తుందా? హలో! జై బాబాయ్ వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది వినిపిస్తుంది. రజనీ గారికి. అది ఇప్పుడు ఆ బుక్‌లో కర్మ అని చెప్పేసి వదిలేస్తున్నారు. కానీ ఈ కర్మ అన్నది మనం తెలుసుకోకపోతే ఈ అధ్యాయంలో మనం అంత వెళ్ళదనమాట. అందుకని నేను బాబా వేరే బుక్కుల్లో చెప్పింది కూడా కలిపి చెప్తున్నాను. దానివల్ల మనసలు కర్మ అంటే ఏంటి? కృప అంటే ఏంటి తెలుసుకుంటే, ఈ చాప్టర్‌లో రచయిత ఏం చెప్పాడన్నది మనకు అవగతమవుతుంది. అది అలాగే కంటిన్యూ చెప్పండి. చేయనా? అలాగే బాగుందండి. అలాగే కంటిన్యూ అంటే చేయండి. తెలుసుకోవాలి కదా కర్మ పూర్తిగా తెలుసుకోవాలి మనం ఏదైనాను. అంటే బుక్ రీడింగ్ కింద పెట్టుకున్నాం గనక అలా కాదు బుక్ రీడింగే చేద్దామంటే ఓకే. కానీ ఇలా చదువుకుంటే బావుంటుందేమో నాకనిపిచ్చింది. అవగాహన అవ్వాలి కదా! అవగాహన హ్మ్. ఉంది ఇలా అయితే మనకి. వీళ్ళేంటంటే ఇలా చేయండి ట్రాన్స్‌లేషన్ రజనీ కదా! గారు బాగా అర్థమవుతుంది. ఓకే. రామకృష్ణ గారంటే ట్రాన్స్‌లేషన్ కదా! ఎలా ఉన్నదో అలా ట్రాన్స్‌లేట్ చేసేసారు తెలుగులో. అవును. కానీ మనం బుక్ కనుక అందులో ఏమి ఇంటర్‌ఫియర్ అవ్వకూడదు కనుక అలా చేశారు. కానీ మనం ఇది చదువుకుంటున్నాం కనుక, మనం దీనిలో కొంచెం తెలుసుకునే విషయాలుంటే ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను నేను. ఓకేనా? ఓకే. ఓకే. అలాగేనమ్మా. జై బాబా అండి. జై జై బాబా. బాబా. జై బాబా. జై బాబా.
సుశీల్ గారి హారతి ఇవ్వండి బాబాకి. ఉన్నారా? హలో, సుశీల వెంకట్రావు గారు ఉన్నారా? జై జై బాబా. పాడండి. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించదయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా మహారాజ్ అందరికీ జై బాబా अवतार मेहर बाबा की जय। चलनी माँ स्वामी సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా మేరు నామమే నిత్యం కీర్తించులాగు మేరు నామమే నిత్యం కీర్తించులాగు ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा।